హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాక్ ఛానల్. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే ఏవైతే స్టాక్స్ ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటాయో అలాంటివి మనకి ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. ఆ సిగ్నల్స్ గురించి నేను కోడ్ 33 అని లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మార్క్ మినర్విని తను రాసిన బుక్ ట్రేడ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్ విజార్డ్ అనే దాంట్లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దాని గురించే ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. అయితే నేను ఆ కోడ్ 33 గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాట్సాప్ లో నాకు కొంతమంది మెసేజ్ చేశారు, ఈ స్టాక్స్ కోడ్ 33 లాగా ఉన్నాయని. కానీ నేను సర్ప్రైజింగ్లీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కోడ్ 33 ని రాంగ్ గానే అర్థం చేసుకున్నారు. సో యాక్చువల్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ని రైట్ వేలో వీళ్ళు నేర్చుకోలేదు. అండ్ అలాగే నేను యూట్యూబ్ లో ఒక కమెంట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ లో థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి కదా, మరి ఏ స్టాక్ లో ఈ కోడ్ 33 ని అబ్జర్వ్ చేయాలి, ఆ కన్ఫ్యూజన్ లో ఉంటూ స్కానర్ కోసం వెతుకుతున్నారు. అందుకనే ఈ వీడియోలో నేను కోడ్ 33 ని రైట్ వేలో ఎలా అర్థం చేసుకోవాలి అండ్ దానికోసం ఒక స్కానర్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఒకవేళ మీకు ఫండమెంటల్ అనాలిసిస్ అంతగా తెలియకపోయినా ఒక ఎక్సెల్ షీట్ ని యూజ్ చేసుకొని మనం పెట్టే ఈ కోడ్ 33 టెస్ట్ ని ఆ స్టాక్ క్వాలిఫై అవుతుందా లేదా అనేది ఆ ఎక్సెల్ షీట్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ 3 విషయాల్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం కోసం వీడియో ఎండ్ వరకు కంటిన్యూస్ గా చూడండి. అయితే సింపుల్ గా కోడ్ 33 అనేది ఎలాంటి మ్యాజికల్ ఫార్ములా కాదు. ఒక కంపెనీ యొక్క రెవెన్యూ పెరగాలి, ప్రాఫిట్ మార్జిన్స్ పెరగాలి అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ యాక్సిలరేట్ అవుతూ ఉండాలి. ఈ 3 పాయింట్స్ ని కాంబినేషన్ లో మనం చూడాలి. దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ఈ రెండింటి గురించి నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎనీహౌ స్లోగా వీడియోలో ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ screener.in లో కోడ్ 33 లో మనం ఫాలో అయ్యే పాయింట్సే కాకుండా మార్క్ మినర్విని చెప్పిన కొన్ని అడిషనల్ పాయింట్స్ ని కూడా నేను ఇక్కడ స్క్రీనర్ లో ఉంచాను. దీని వల్ల మనకి థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ లో నుంచి కేవలం కొన్ని స్టాక్స్, మనకు కావాల్సిన స్టాక్స్ మాత్రమే వస్తాయి. సో ఈ స్కానర్ మీకు కింద కమెంట్ సెక్షన్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఈ లింక్ ని యూజ్ చేయాలంటే మీరు screener.in లో లాగిన్ అవ్వాలి. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత రన్ క్వెరీ మీద కనుక క్లిక్ చేస్తే ఈ స్కానర్ ఇమీడియట్ గా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఈ స్కానింగ్ చేసినప్పుడు నాకు కేవలం 16 స్టాక్స్ మాత్రమే వచ్చాయి. థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ లో నుంచి కేవలం 16 వచ్చాయి. అయితే యాక్చువల్ గా ఇలాంటి స్కానర్స్ ని సింపుల్ గా యూజ్ చేయడమే కాదు, అసలు ఎందుకు ఎలా ఈ స్కానింగ్ చేస్తున్నాము అనేది కూడా తెలుసుకోవాలి. అందుకని ఒక 2 minutes ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ఇందులో మనం ప్రతి లైన్ లో ఏం రాసాము, అసలు కోడ్ 33 ని రైట్ వేలో ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు అర్థం అవుతుంది. సో ఈ కోడ్ 33 స్కానర్ లో ఫస్ట్ 2 లైన్స్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ క్వార్టర్ యొక్క సేల్స్ అనేది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ యొక్క సేల్స్ కంటే 25% పెరగాలి అండ్ అలాగే ఈ క్వార్టర్ యొక్క ప్రాఫిట్ అనేది లాస్ట్ ఇయర్ క్వార్టర్ కంటే కూడా 30% పెరగాలి. ఈ 2 రూల్స్ కూడా మార్క్ మినర్విని తన బుక్ లో రాసినవే. దాన్నే ఎగ్జాక్ట్ గా నేను ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునేది, తప్పుగా ఆలోచించేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఫినాన్షియల్ ఇయర్ ఉంది. అందులో 4 క్వార్టర్స్ ఉన్నాయి. యూజువల్ గా చాలా మంది ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఎలా చూస్తారు, క్వార్టర్ 1 కంటే క్వార్టర్ 2 సేల్స్ పెరిగాయా లేదా, క్వార్టర్ 2 కంటే క్వార్టర్ 3 సేల్స్ పెరిగాయా లేదా, ఇలా చూస్తూ ఉంటారు. కానీ ఇది చాలా రాంగ్ ప్రాసెస్. ఎందుకో తెలుసా, బిజినెస్ లో క్వార్టర్ బై క్వార్టర్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయవు. ప్రతి ఒక్క బిజినెస్ కి సీజనాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆటో సెక్టార్ స్టాక్స్ తీసుకోండి. జనరల్ గా దసరా, దీపావళి ఈ పర్టికులర్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో అందులో మాత్రమే ఎక్కువ సేల్స్ అవుతాయి, ఎక్కువ ఆఫర్స్ ని ఇస్తారు. సో ఆ క్వార్టర్ ని నెక్స్ట్ క్వార్టర్ తో గనక కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఆ క్వార్టర్ లోనే ఎక్కువ సేల్స్ ఉంటాయి. అందుకని జనరల్ గా మనం ఒక కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన దాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం నెక్స్ట్ 2025 ఇయర్ కూడా ఉంది అని అనుకుందాం. దానికి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు క్వార్టర్లీ గ్రోత్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ యొక్క క్వార్టర్లీ గ్రోత్ మనకు కావాలి కదా, అందుకని సేల్స్ ఫిగర్స్ ని 2024 లో ఒక కంపెనీ యొక్క సేల్స్ 100 crores ఉన్నాయి అని అనుకుందాం. అది కూడా స్పెసిఫిక్ గా Q1 లో. సో సేమ్ అదే Q1 రిజల్ట్స్ ని నెక్స్ట్ 2025 లో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 125 crores గనక జనరేట్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఒక ఇయర్ తర్వాత 25% గ్రోత్ రేట్ వచ్చింది అని మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చేసేది ఏంటి, లాస్ట్ క్వార్టర్ ని అంతకు ముందు ఇయర్ లో అదే క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి సేల్స్ చూసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది అనే దాంతో ప్రెజెంట్ క్వార్టర్ ని కంపేర్ చేసుకోవాలి. అలాగే సిమిలర్ గా ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అండ్ ఈ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఒక క్వార్టర్ లో ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ 10 crores అని అనుకుందాం. ఇప్పుడు అది 13 crores కి పెరిగితే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత పెరిగింది అని అనుకోవచ్చు,
30% పెరిగింది అని అనుకోవచ్చు. సో ఈ రెండు కండిషన్స్ నే మనం ఇక్కడ అడుగుతున్నాం. సో మార్క్ మినర్విని కూడా ఇలాగే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేసుకోవాలి ప్రతి క్వార్టర్లీ రిపోర్ట్ ని అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, మీరు లాస్ట్ వీడియో కనుక చూసుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు ఇమ్మీడియట్ క్వార్టర్స్ గురించే ఆబ్వియస్లీ ఆలోచించి ఉంటారు. అలా గనక చేస్తే మీకు రైట్ రిజల్ట్స్ రాకపోవచ్చు. సో ఫస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ చూసాం కదా, నెక్స్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ లో గనక మనం అబ్జర్వ్ చేస్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ని చూసుకోవాలి. సో ప్రాఫిట్ మార్జిన్స్ లో మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. ఈజీగా నాకు డేటా కావాలి అని అనుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ దొరికేస్తుంది. కాకపోతే మనం నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ వేస్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా కొన్ని వెబ్సైట్స్ లో ఈజీగానే దొరుకుతుంది. సో ఈవెన్ ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అయినా కూడా 2024 లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి, ఆ క్వార్టర్స్ కి సంబంధించిన డేటా ఉంది అని అంటే దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ యొక్క క్వార్టర్స్ తోనే కంపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు Q1 నేను కంపేర్ చేయాలి అని అనుకుంటే Q1 తోనే కంపేర్ చేయాలి, Q2 ని Q2 తోనే కంపేర్ చేయాలి, అండ్ Q3 ని Q3 తోనే కంపేర్ చేయాలి. ఇది నేను విజువల్ గా నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. కాకపోతే ఈ మిస్టేక్ ని మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా కాన్సన్ట్రేటెడ్ గా చెప్తున్నాను. సో ఈ స్కానర్ లో మనం చేసింది ఏంటి, ఈ క్వార్టర్ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ కంటే ఇంప్రూవ్ అవ్వాలి, పెరగాలి. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వార్టర్ Q4 అని అనుకుందాము. అలాంటప్పుడు నాకు కొంచెం ఈ కంపెనీ ఇంప్రూవ్ అవుతుంది అని తెలియడం కోసం లాస్ట్ ఇయర్ యొక్క లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో అది ఓవరాల్ ఇయర్ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ కంటే ఎక్కువ ఉండాలి. ఇది కూడా మనకి మార్క్ మినర్విని తన బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్స్ ని నేను స్కానర్ లో ప్రెజెంట్ చేశాను. సో 3rd and 4th లైన్స్ అయిపోయాయి కాబట్టి సో నెక్స్ట్ 5th and 6th లైన్స్ లో సేల్స్ గ్రోత్ అనేది లాస్ట్ 3 years సేల్స్ గ్రోత్ కంటే స్పీడ్ గా ఉండాలి. అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా లాస్ట్ 3 years ప్రాఫిట్ గ్రోత్ కంటే స్పీడ్ గా ఉండాలి. దీన్ని సింపుల్ గా మనం ఫర్ ఎగ్జాంపుల్ 2023, 4, 5, 6 years గనక ఉంటే మనకి కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సేల్స్ గ్రోత్ ఇక్కడ కనపడుతుంది. సో ఈ సేల్స్ గ్రోత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15% అని అనుకుందాం. ఇది నాకు ఏమవ్వాలంటే 2024, 2025 లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% సేల్స్ గ్రోత్ రేట్ ఉంది అని అనుకుందాం. అంతకంటే ముందు ఒక 10% ఉంది అనుకుందాం. అంతకంటే ముందు అంటే 2022 నుంచి 2023 మధ్యలో కూడా ఒక 10% ఉంది అనుకుందాం. సో ఇలాంటి కండిషన్ నాకు మీట్ అవ్వాలి. సేల్స్ అనేది లాస్ట్ 3 years యొక్క సేల్స్ గ్రోత్ కంటే కూడా ఇంకా ఫాస్ట్ గా ఉండాలి. అలాగే సిమిలర్ గా ప్రాఫిట్స్ కూడా. ఇవి మనకి 5th and 6th లైన్స్ లో మనం చూస్తాం. నెక్స్ట్ 7th and 8th లైన్స్ ఇవి యాడ్ ఆన్ కోడ్ 33 కి సంబంధించినవి కాదు. బట్ నార్మల్ గా ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అన్నప్పుడు డెట్ టు ఈక్విటీ అనేది <1 ఉండాలి, ప్రమోటర్ హోల్డింగ్ <40% ఉంటే ప్రమోటర్ కాన్ఫిడెన్స్ కూడా అందులో ఉందని మనకు అర్థమవుతుంది. ఈ 2 లైన్స్ ని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ గా మన స్కానర్ యొక్క కోడ్. దీన్ని సింపుల్ గా మీరు ఇక్కడ నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి screener.in లో లాగిన్ అయ్యి రన్ క్వరీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు స్కాన్ అయ్యి వస్తాయి. అయితే ఈ స్కాన్ అయిన స్టాక్స్ అన్ని కూడా మల్టీ బ్యాగర్స్ అవుతాయా అంటే అవ్వవు. ఎందుకంటే స్కానింగ్ లో మనం పర్ఫెక్ట్ స్కానింగ్ ఇంకా చేయలేదు, అండ్ ఇన్ఫాక్ట్ వాల్యుయేషన్స్ కూడా చూడలేదు, అండ్ ఒక క్యాటలిస్ట్ ని అబ్జర్వ్ చేయలేదు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఈ స్కానర్ లో మనం కేవలం ఒక్క క్వార్టర్ ని మాత్రమే అబ్జర్వ్ చేసాం. బట్ మనం యాక్చువల్ గా లాస్ట్ 3 quarters 4 quarters అబ్జర్వ్ చేయాలి. సో ఆ లాస్ట్ 3 to 4 quarters ని అబ్జర్వ్ చేయడం కోసమే నేను ఒక ఎక్సెల్ షీట్ ని క్రియేట్ చేశాను. ఈ ఎక్సెల్ షీట్ లో మీరు సింపుల్ గా ఆ కంపెనీ యొక్క క్వార్టర్లీ సేల్స్ ని, ప్రాఫిట్స్ ని అండ్ అలాగే ఈపీఎస్ ని కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ కోడ్ 33 తో మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్టాక్ కి చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ అనేది పాస్ అని వస్తుంది, అంటే కోడ్ 33 లో రెవెన్యూ గ్రోత్ అనేది సాటిస్ఫై అయింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పాస్ అని వచ్చిందంటే సాటిస్ఫై అయింది. ఈపీఎస్ యాక్సలరేషన్ అవుతుందా అంటే యాక్సలరేటింగ్ అని వచ్చింది. ఇలా గనక 3 మీకు సాటిస్ఫై అవుతుంటేనే ఆ కంపెనీ కోడ్ 33 ని సాటిస్ఫై చేస్తుందని అర్థం. అయితే ఎవరికైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, సరే ఇప్పుడు మనం స్కానర్ యూజ్ చేసాం కదా, స్కానర్ లో ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్ ని ఆ ఎక్సెల్ షీట్ లో మనం ఎలా కాపీ చేయాలి, కాపీ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్న క్యూరియాసిటీ ఆబ్వియస్ గా ఉంటుంది కదా. అందుకని ఒక స్టాక్ కి నేను ఇక్కడ చూపిస్తాను. ఈ 16 స్టాక్ లో ఒక స్టాక్ అయితే మాత్రం క్లియర్ గా కోడ్ 33 కి సంబంధించిన అన్ని పాయింట్స్ ని సాటిస్ఫై చేసింది. ఏ స్టాక్ అనేది మీరు వర్కౌట్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ మీరు ఈ కోడ్ 33 ని యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు. సో నాకు ఇక్కడ ఫస్ట్ క్రిసిల్ స్టాక్ కనపడుతుంది కాబట్టి నేను క్రిసిల్ ఎగ్జాంపుల్ నే తీసుకుంటాను. దీని మీద నేను క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా క్రిసిల్ పేజ్ కి వెళ్తుంది కదా. ఇందులో మనం క్వార్టర్లీ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో మనం ఫస్ట్ సేల్స్ లైన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోవాలి. సో ఈ సేల్స్ మొత్తాన్ని సింపుల్ గా నేను Ctrl+C కాపీ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ ఎక్సెల్ షీట్ లో నార్మల్ గా పేస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత మనకి నెట్ ప్రాఫిట్ కావాలి. సో ఈ నెట్
ప్రాఫిట్ ని కూడా ఆ లైన్ ని కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫైనల్లీ నాకు ఇక్కడ క్వార్టర్లీ బేసిస్ లో ఉన్న ఈపీఎస్ కావాలి. ఈ ఈపీఎస్ ని కూడా కాపీ చేసుకుని ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే నాకు ఇక్కడ వాల్యూస్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. మారిపోయిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది రెవెన్యూ గ్రోత్ లో ఏం స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ ఇక్కడ పాస్ అని వచ్చింది, అంటే రెవెన్యూ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మీరు పర్సెంటేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 3.2%, 3.4, 10.3 ఇలా డెవలప్ అవుతూ లాస్ట్ 4 క్వార్టర్స్ లో చూడండి 5.8, 12.2, 18.5 అండ్ 30.1 రెవెన్యూ పెరుగుతుంది, స్పీడ్ గా పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ మంచి సైన్ లోనే ఉంది. కానీ మరి ప్రాఫిట్ లో ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ కూడా, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతూనే ఉంది, పాస్ ఉంది, అంటే కరెక్ట్ గానే వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ లో అంత స్పీడ్ లేదు చూడండి. ఇక్కడ యాక్చువల్ గా మనకి రెవెన్యూలో అయితే 5, 10, 18, 30% పెరిగింది. ప్రాఫిట్ జనరల్ గా ఇంకా బాగా పెరగాలి, లేదా ప్రాఫిట్ మార్జిన్ ఇంకా బెటర్ గా పెరగాలి. ఇక్కడ అంత గ్రోత్ అయితే కనిపించలేదు. ప్రాఫిట్ మార్జిన్ యొక్క గ్రోత్ లో గనక మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇక్కడ అంతకు ముందు 18%, 19% అలా ఉండేది కాస్త ఇప్పుడు 21, 22కి వచ్చిందంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఈపీఎస్ యాక్సిలరేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈపీఎస్ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ క్యాలిక్యులేషన్ చేసిన నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. దాన్ని బట్టి ఒక రిజల్ట్ మనకి మిక్స్డ్ అని ఉంది. కాకపోతే దీన్ని మనం ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే కిందకి వెళ్తే నేను గ్రాఫ్ కూడా ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఈపీఎస్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఇలా రైజింగ్ లైన్ ఉంది, ఇలా పెరుగుతుంది అని అంటే యాక్సిలరేషన్ లో ఉన్నట్టే. సో ఇక్కడ మనకి ఈ స్టాక్ లో అయితే యాక్సిలరేషన్ కనపడుతూనే ఉంది. సో కోడ్ 33 వైస్ మనకు కావాల్సినట్టుగానే ఈ స్టాక్ యొక్క రిపోర్ట్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. ఇది మనం షార్ట్ లిస్టెడ్ స్టాక్ గా అనుకోవచ్చు. అయితే యాక్చువల్ గా కోడ్ 33 అనేది ఇక్కడతో అయిపోలేదు. నా లాస్ట్ వీడియో కనుక మీరు చూస్తుంటే కోడ్ 33 లో ఎప్పుడైతే మనం స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నామో రెవెన్యూ గ్రోత్ వచ్చింది, ఓకే, కానీ అది ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ పెరగడం వల్ల వచ్చాయా లేదా వాల్యూమ్ పెరగడం వల్ల వచ్చిందా అనేది మనం తెలుసుకోవాలి. కేవలం వాల్యూమ్ వల్ల పెరిగితే మాత్రమే అలాంటి కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ కనుక పెరిగితే దాని యొక్క బ్రాండ్ వాల్యూ గురించి అండ్ ఎక్స్పీరియన్స్ గురించి, డిస్ట్రిబ్యూషన్స్ గురించి, లేదా ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అసలు ఎందుకు పెరిగింది అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. ఫ్యూచర్ ఎలాగ ఉండబోతుంది, ఈ ప్రాఫిట్ మార్జిన్ ఇంకా బెటర్ అవ్వచ్చా, అండ్ అలాగే రెవెన్యూ యొక్క వాల్యూమ్స్ ఇంకా బెటర్ అవ్వచ్చా అనేది మనం ఏఐ యొక్క హెల్ప్ తో ఫైనల్ గా ఒక స్టెప్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న క్లారిటీ మనకు వస్తుంది. సో ఇప్పుడు మీకు ఫైనల్ గా ఈ కోడ్ 33 యొక్క స్టెప్స్ అర్థమయ్యాయి కదా. సింపుల్ గా ఈ స్క్రీనర్ యొక్క లింక్ ని మీరు ఓపెన్ చేసుకుని రన్ క్వెరీ మీద క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ లో సేల్స్ ని, నెట్ ప్రాఫిట్ ని అండ్ అలాగే ఈపీఎస్ ని గనక మనం కాపీ పేస్ట్ చేసుకుని ఎక్సెల్ షీట్ లో పెట్టినప్పుడు మనకి రెవెన్యూ గ్రోత్ ఉందా లేదా, నెట్ ప్రాఫిట్ మార్జిన్ యొక్క గ్రోత్ రేట్ ఉందా లేదా, ఈపీఎస్ మార్జిన్స్ యాక్సిలరేట్ అవుతున్నాయా లేదా అన్న దాన్ని బట్టి మనం ఇంకా వచ్చిన స్టాక్స్ లో నుంచి ఫైనల్ రిఫైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిఫైన్మెంట్ చేసిన తర్వాత కొంచెం ఏఐ బేస్డ్ అనాలిసిస్ చేసుకుని ఆ బిజినెస్ గురించి ఇంకా తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ వీడియో ద్వారా నేను ఎలాంటి స్టాక్స్ ని రికమెండ్ చేయట్లేదు, జస్ట్ మీకు ఒక ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇది నా ఓన్ ప్రాసెస్ కూడా కాదు, మీకు ట్రేడ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్ విజార్డ్ అనే బుక్ లో ఈ ప్రాసెస్ అంతా క్లియర్ గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంది. సో హోప్ ఈ స్క్రీనర్ అండ్ ఎక్సెల్ ద్వారా మీ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది అని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా ప్రెజెంట్ చేయడానికి నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఈ స్క్రీనర్ ని కానీ ఎక్సెల్ షీట్ ని కానీ షేర్ చేయొచ్చు. అండ్ ఇందులో మీరు ఏదైనా ఇంకా పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా లేదా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకున్నా కూడా వీటిల్లో మీ ఓన్ క్రియేటివిటీతో చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ for watching this video. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే don't forget to like, share and subscribe to Telugu Stock Channel.